పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారాయన. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పాలేరు కీలక సెగ్మెంట్గా ఉంది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. 2018లో కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్పై గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. తర్వాత బీఆర్ఎస్ నాయకుడు ఆయన కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 1,23,847 ఓట్లు రాగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి కందాల ఉపేందర్ రెడ్డికి 67,680 ఓట్లు వచ్చాయి. సో 56,167 ఓట్ల భారీ మెజారిటీతోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు వచ్చినటువంటి ఓటు షేర్ ఎంత అంటే 58.94%. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నారు. మరి ఈ 19 నెలల కాలంలో పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి గ్రాఫ్ పెంచుకున్నారా లేదా, ఎటువంటి పనులు చేశారు, నియోజకవర్గ ప్రజలు పొంగులేటికి ఇచ్చినటువంటి స్కోర్ ఎంత, బిగ్ టీవీ సర్వేలో వెల్లడైనటువంటి కీలక అంశాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ నియోజకవర్గ ప్రజలు ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు? ప్లస్ పాయింట్స్ ప్లీజ్. ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. జనంలో పొంగులేటికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఫిర్యాదుల పరిష్కారాల్లో వేగంగా చొరవ చూపిస్తారన్నటువంటి పేరు ఉంది. జనంతో టచ్లో ఉండేలా ఆయన షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటారు. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా కలిసి వస్తున్నాయి. నెక్స్ట్, రోడ్లు, నీటి సరఫరా స్కీమ్లలో సమస్యలపైన ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఆరా తీస్తుంటారు. వాటిని సెట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే విద్య, వైద్యం, మౌలిక వసతులపైన ఫోకస్ పెడుతూ ఉంటారు. మంత్రిగా బిజీ ఉన్నా కూడా పాలేరులో పర్యటనలు కొనసాగిస్తుంటారు. అక్కడ జనంతో టచ్లో ఉంటారు, జనం సమస్యలు తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. నెక్స్ట్, ఉమ్మడి ఖమ్మం అంతటా కూడా పొంగులేటి ప్రభావం ఉంటుంది. నాట్ ఓన్లీ పాలేరు కాన్స్టిట్యున్సీ, ఒక పాలేరు నియోజకవర్గానికి ఆయన పరిమితం కాలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా కూడా ఆయన ప్రభావితం చూపిస్తూ ఉంటారు. అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. పార్టీకి, క్యాడర్కు అందుబాటులో ఉంటారు ఆయన. పొంగులేటికి పార్టీ శ్రేణుల్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అందరూ కూడా సీనన్న అంటూ ఆయనను చాలా ప్రేమగా పిలుస్తుంటారు. ఒక పాలేరు నియోజకవర్గమే కాదు, మిగిలిన ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా కూడా ఆయన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్, పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్లు, అలాగే కొనసాగుతున్న నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణం, ఇవన్నీ కూడా పొంగులేటికి ప్లస్ పాయింట్స్గా అక్కడ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీతో చెప్పారు. మైనస్ పాయింట్స్ ఏంటి చూద్దాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీతో అక్కడి జనం? కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెంలో బస్టాండ్లు కోరుకుంటున్నారు అక్కడ వాళ్ళు. ఎందుకంటే కూసుమంచి, నేలకొండపల్లి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా జనం బాగా రద్దీగా తిరిగేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. అక్కడ బస్టాండ్లు అవసరం. బస్టాండ్ లేకపోవడం వల్ల బస్సులు ఎక్కే దగ్గర, దిగే దగ్గర చాలా ఇబ్బందులు అవుతున్నాయంటూ మైనస్ పాయింట్స్ చెబుతున్నారు. అలాగే మున్నేరు కరకట్ట నిర్మాణం అనేది నత్తనడకన సాగుతోంది. సో ఇటీవల వరదలు వచ్చినప్పుడు మున్నేరు నది మొత్తం పొంగడంతో ఖమ్మం చాలా ఎఫెక్ట్ అయింది. ఖమ్మంలోని చాలా ప్రాంతాలు మొత్తం నీట మునిగిపోయినాయి. సో అటువంటి మున్నేరు కరకట్టకు సంబంధించి నిర్మాణం జరగాలి అన్నది నత్తనడకన సాగుతోంది అన్నటువంటి మైనస్ పాయింట్ మనం చూస్తున్నాం. నెక్స్ట్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం కావడం. కేబుల్ బ్రిడ్జ్ అనేది మున్నేరు వాగుపైన కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు అక్కడ. సో ఆ కేబుల్ బ్రిడ్జి, ఆ పాలేరు నియోజకవర్గంలో నిర్మించేటువంటి ఆ కేబుల్ బ్రిడ్జి అనేది లేట్ అవుతుంది, పనులు ఆలస్యం అవుతున్నాయి అనేది ఒకటి. అలాగే రెవెన్యూలో పనులపైన అనుచరులు ప్రచారాలు చేయడం. ఏంటంటే వాళ్ళు రెవెన్యూలో మేము పనిచేస్తామని వాళ్ళ దగ్గర కొంచెం గ్రామస్తుల దగ్గర లేకపోతే జనం దగ్గర వాళ్ళు తమ ప్రాపగండా పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నం అనేది మైనస్ పాయింట్గా మారింది. పాత కాంగ్రెస్ క్యాడర్తో సమన్వయ లోపం. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్లో లేరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్లో లేరు కాబట్టి పాత కాంగ్రెస్ నాయకులతోటి, కార్యకర్తలతో కొంచెం సమన్వయ లోపం ఉంది అనేది కూడా మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఏంటి, జనం ఏం కోరుకుంటున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి చూసాం, మైనస్ పాయింట్స్ ఏం చూసాం. సో పాలేరు నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి? కరెంటు వోల్టేజీ సమస్యలు లేకుండా చూడాలి. అక్కడ ఫ్రీక్వెంట్గా ఇటువంటి సమస్యలు వస్తుంటాయని అక్కడ జనం చెప్పారు బిగ్ టీవీతో. సో ఆ సమస్యలు లేకుండా చూడాలి. అలాగే తిరుమలాయపాలెం ఖమ్మం రోడ్డులో చాలా గుంతలు ఉంటున్నాయి. రెగ్యులర్గా గుంతలలో పడి కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ గుంతలు పూడ్చాలి. తరచుగా ప్రమాదాలు, ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది కాబట్టి అదంతా కూడా సెట్ చేయాలనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, రేషన్ షాపుల్లో వృద్ధులకు చాలా చోట్ల బయోమెట్రిక్ పనిచేయకపోవడంతో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. సో దాన్ని సెట్ చేయాలి. వృద్ధులకు రేషన్ పొందేలా చూడాలనేది జనం కోరుకుంటారు. నకిలీ విత్తనాలు రాకుండా చర్యలు తీసుకోవాలి. సో రైతుల్ని నిండా ముంచేటివి నకిలీ విత్తనాలు నమ్ముకొని దాన్ని తీసుకొని జనం తమ వ్యవసాయంలో అది ఉపయోగించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నకిలీ విత్తనాల
బెడద తీర్చాలి. ఆ నకిలీ ఎవరైతే పాల్పడుతున్నారో ఇటువంటి ఒక ముఠాకి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేది చెప్తున్నారు, జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, పంటలకు మెరుగైన ధరలు ఇవ్వాలి, మైనార్టీ గురుకుల బాలికల స్కూల్ భవనం కావాలి, ఇవన్నీ కూడా జనం కోరుకుంటున్న అంశాలు. ఎస్, నెక్స్ట్ ఇక స్కోర్ చూద్దాం. పాలేరు నియోజకవర్గ ప్రజలు ఆ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎంత స్కోర్ ఇచ్చారో మనం చూస్తున్నాం. బిగ్ టీవీకి వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం అనుకూలం 51%, వ్యతిరేకం 16%, తటస్థం 33%. సో తటస్థం అయితే కొంచెం ఎక్కువనే కనిపిస్తుంది, వ్యతిరేకం తక్కువగానే ఉంది. సో మనం అనుకూలం అనేది మనం క్రైటీరియాగా తీసుకుంటాం కాబట్టి, అనుకూలం అనేది ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి అనుకూలం 51%. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పాలేరు ఎమ్మెల్యే గారు, ఇదే మీ స్కోరు. బిగ్ టీవీ సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే 51%.